హలో అండి. ఈరోజు దోసలు మా ఇంట్లో ఎన్ని రకాలుగా వేసుకుంటామో మీకు చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ప్లెయిన్ దోస. ఈ ప్లెయిన్ దోస మా పాప కోసం అండి. మా పాపకి చాలా ఇష్టమైన దోస. తర్వాత ఆనియన్ దోస అండి. ఆనియన్ దోస అయితే మా ఇంట్లో మేము చాలా ఇష్టంగా తింటాం. అందరికీ ఆనియన్ దోస ఇష్టంగానే ఉంటుంది. తర్వాత ఇడ్లీ పొడి ఉంటుంది కదండి, ఆ ఇడ్లీ పొడితో దోస వేసుకొని తింటామండి. చక్కగా దోస మీద ఇడ్లీ పొడి చల్లుకొని కాస్త నూనె వేసుకొని చక్కగా దోరగా కాల్చుకుంటే ఈ పొడి దోస చాలా బాగుంటుందండి. అలాగే కారపొడి దోస. మా ఇంట్లో చట్నీ చేసుకోలేనప్పుడు ఇలాంటి దోసలు వేసుకొని లాగిచ్చేస్తాం. తర్వాత ఆవకాయ దోస అండి. ఆవకాయ దోస కూడా చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడిలో ఆయిల్ దోస మీద వేసుకొని కొంచెం పచ్చడి అలా దోసకి రాసి దోరగా కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఎగ్ దోస అండి. మా ఇంట్లో ఎగ్ దోస అయితే మేము ఇలాగే వేసుకుంటాం. డైరెక్ట్ ఎగ్ వేసుకొని చేసుకోం. అదండి, మా ఇంట్లో దోసలు ఎన్ని రకాలుగా వేసుకుంటాం. ఇప్పుడైతే మా పాపకి దోసలు పెట్టేస్తాను. ఈ దోశ కాంబినేషన్గా పల్లీ చట్నీ, అల్లం పచ్చడి. మా పాప తినేసి సూపర్ అంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.